తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంలో 2 కమిటీస్ ఫామ్ చేసుకున్నారు. దే ఫామ్ 2 కమిటీ. ఇంద్రారెడ్డి ఏ పార్టీని స్థాపించాడు? ప్రజాసమితిని పునరుద్ధరించినటువంటి వ్యక్తి. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ తెలంగాణ ఐక్యవేదిక. సో తెలంగాణ ఐక్యవేదిక సార్, మరి తెలంగాణ ఐక్యవేదిక అనేది ఎందుకోసం ఫామ్ అయింది? మరి తెలంగాణ కోసం అనేకమైన డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా డిఫరెంట్గా వర్క్ చేస్తున్నాయి. వారి యొక్క జెండాలు వేరైనా ఎజెండా ఒకటే. ఏంటి సార్? వాళ్ళన్నిటి యొక్క ఎజెండా ఏంటిది? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం. మరి అందరూ ఇండివిజువల్గా ఎవరి పోరాటం వాళ్ళు చేస్తున్నారు, అట్లా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి సందర్భంలో మరి అందరూ కూడా ఇండివిజువల్గా పోరాటం చేయడం కన్నా అందరి జెండాలు వేరు కానీ ఎజెండా ఒకటే కాబట్టి వాళ్ళందరూ ఒకే తాటిపైకి వచ్చినట్టయితే, అందరితో ఒకే రూఫ్ కిందికి వచ్చినట్టయితే ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళొచ్చు. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా క్వశ్చన్ చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో తెలంగాణ కోసం వర్క్ చేస్తున్నటువంటి 28 ఆర్గనైజేషన్స్ ఏంటండి, తెలంగాణ కోసం పనిచేస్తున్నటువంటి 28 ప్రజా సంఘాలు ఏంటండి, 28 ప్రజా సంఘాలన్నీ కలిపి ఒక తెలంగాణ ఐక్య వేదికగా ఫామ్ అయ్యాయి. 28 ప్రజా సంఘాలు దేనికి ఫామ్ అయ్యి తెలంగాణ ఐక్య వేదికగా మనకు ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఏ రోజున సార్ మరి ఐక్య వేదికకు సంబంధించినటువంటి మరి 28 ప్రజా సంఘాలు కలిసి మరి మేము తెలంగాణ ఐక్య వేదిక స్టార్ట్ చేస్తున్నామని మనకు 14th అక్టోబర్ 1997 రోజున అనౌన్స్ చేసి అఫీషియల్గా 28 ప్రజా సంఘాలు కలిసి ఏ రోజు నాడు 16th అక్టోబర్ నాడు అఫీషియల్గా మనకు తెలంగాణ ఐక్య వేదికకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో మరి ఐక్య వేదిక అంటే మరి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, మరి ఒక్కొక్కరి సిద్ధాంతాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. అలాంటి సందర్భంలో మరి యొక్క ఐక్య వేదిక మరి ఏ యొక్క స్లోగన్ తోటి ముందుకు వచ్చింది సార్ అంటే సమిష్టి నాయకత్వ ప్రాధాన్యతతో. ఏంటండి? సమిష్టి నాయకత్వ ప్రాధాన్యతతో తెలంగాణ రాష్ట్రమే తెలంగాణ సమస్యలకు పరిష్కారం యొక్క పేరుతోటి, ఏమండి, సమిష్టి నాయకత్వ ప్రాధాన్యతతో తెలంగాణ రాష్ట్రమే తెలంగాణ సమస్యలకు పరిష్కారం యొక్క పేరుతోటి తెలంగాణ ఐక్య వేదిక మనకు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. అంటే సమిష్టి నాయకత్వము ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మీకు. సమిష్టి నాయకత్వ ప్రాధాన్యతతో అంటే 28 ప్రజా సంఘాలన్నీ ఒకే కూటమి కిందకి వచ్చేసి మరి అందరు కలిసి సమిష్టిగా పోరాడతాం తెలంగాణ కోసం అనే ఒక ఉద్దేశంతో ఇదే తెలంగాణ సమస్యలకు పరిష్కారం కాబోతుంది అనే ఒక ఉద్దేశంతో మనకు ఈ యొక్క ఆర్గనైజేషన్ను స్టార్ట్ చేశారు. మరి 28 ప్రజా సంఘాలు మరి అందరు కలిసి ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలి. మరి ఈ యొక్క తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంలో 2 కమిటీస్ ఫామ్ చేసుకున్నారు. దే ఫామ్ 2 కమిటీస్. దే క్రియేటెడ్ 2 కమిటీస్. వన్ ఈజ్ ఆర్గనైజింగ్ కమిటీ, వన్ మోర్ ఈజ్ స్టీరింగ్ కమిటీ. ఒకటి ఆర్గనైజింగ్ కమిటీ, రెండో వచ్చేసరికి స్టీరింగ్ కమిటీ. ఇలా 2 రకాల కమిటీస్ వాళ్ళు ఫామ్ చేసుకున్నటువంటి పరిస్థితి. సో మరి ఆర్గనైజింగ్ కమిటీలో మెంబర్స్ ఎవరు ఉంటారు, స్టీరింగ్ కమిటీలో మెంబర్స్ ఎవరు ఉంటారు? మరి ఆర్గనైజింగ్ కమిటీ యొక్క ఫంక్షన్స్ ఏంటి, స్టీరింగ్ కమిటీ యొక్క ఫంక్షన్స్ ఏంటి? సో మనకు మేజర్గా చూసుకున్నట్టయితే ఆర్గనైజింగ్ కమిటీలో ఆల్ ఆర్గనైజేషన్ మెంబర్స్ ఉంటారు. అంటే ఇదైతే 28 ప్రజా సంఘాలు ఉన్నాయి చూడండి, వాటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు. మరి స్టీరింగ్ కమిటీ ఏం చేస్తుంది? క్రియాశీలకమైనటువంటి ఉద్యమ కార్యాచరణను ప్రకటించేటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్టీరింగ్ కమిటీలో ఉంటారు. సార్ మరి ఎందుకు స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారంటే మరి 28 ప్రజా సంఘాలు, మరి తెలంగాణలో ఒక సామెత ఉంటుంది ఏంటి సార్, మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అవుతుంది, అవునా కదా? ఎస్. మరి అందుకోసమే మరి ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే మరి అత్యధిక మంది ఉంటే ఏ యొక్క డెసిషన్ కూడా మనం తీసుకోలేనటువంటి పక్షం. అలాంటి సందర్భం మరి ఉద్యమ కార్యాచరణ ముందుకెళ్ళదు, అవునా? వెళ్తుందా? వెళ్ళదు. అలాంటి పక్షంలో మరి క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళందరూ ఒక నిర్ణయాన్ని తీసుకుంటే, అంటే స్టీరింగ్ కమిటీలో ఎవరైతే మెంబర్గా ఉంటారో వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్టయితే మరి మిగతా అన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఫాలో అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో స్టీరింగ్ కమిటీని కూడా ఫామ్ చేసినటువంటి పరిస్థితి. అంటే క్రియాశీలకంగా ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఉద్యమ కార్యాచరణను ప్రకటించడం కోసం, మరి యొక్క విధానపరమైన నిర్ణయాలను తీసుకోవడం కోసం స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. మరి స్టీరింగ్ కమిటీలో మెంబర్స్ ఎవరెవరు? మనకు ఈ యొక్క స్టీరింగ్ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరెవరు? మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే స్టీరింగ్ కమిటీలో మనకు ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఎవరండి? ప్రొఫెసర్ జయశంకర్ సార్.
సార్ వచ్చేసరికి కాకతీయ యూనివర్సిటీకి ఎక్స్ వైస్ ఛాన్సలర్, మాజీ వైస్ ఛాన్సలర్. సార్ ఎకానమీలో మనకు ప్రొఫెసర్. అదేవిధంగా ఇంకొకరు ఎవరు సార్ స్టీరింగ్ కమిటీ మెంబర్ అంటే ప్రొఫెసర్ కేశవరావు జాదవ్. ఎవరండి? ప్రొఫెసర్ కేశవరావు జాదవ్. సార్ ఏ సబ్జెక్ట్లో ప్రొఫెసర్ సార్ అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్లో. ఏ సబ్జెక్ట్లో అండి? ఇంగ్లీష్ సబ్జెక్ట్లో. నెక్స్ట్ వచ్చేసరికి రాపోలు ఆనంద భాస్కర్. రాపోలు ఆనంద భాస్కర్ వచ్చేసరికి తెలంగాణ ప్రగతి వేదిక. సో మీకు ఇక్కడ ఇమేజెస్లో నేను టీ అని మెన్షన్ చేస్తున్నాను. టీ మీన్స్ తెలంగాణ. అర్థమైందా? టీ అంటేనే తెలంగాణ. అదేవిధంగా మనకు ఇక్కడ వి ప్రకాష్, హీఈస్ అడ్వకేట్, ఎడిటర్ అండ్ తెలంగాణ యాక్టివిస్ట్. ఒక న్యాయవాది, ఒక పత్రికకు ఎడిటర్, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుడు వి ప్రకాష్ మెంబర్. ఎందులో మెంబర్గా ఉన్నారు వీళ్ళందరూ కూడా? తెలంగాణ ఐక్య వేదికలో మెంబర్గా ఉన్నారు. ఐక్య వేదికలో మెంబర్స్గా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా విజయ ప్రశాంత్. ఇతను కూడా ఒక ప్రముఖ అడ్వకేటు ప్లస్ ఇంద్రారెడ్డి ఫాలోవర్. ఎవరి యొక్క ఫాలోవర్ అండి? ఇంద్రారెడ్డి యొక్క ఫాలోవర్. మరి ఇంద్రారెడ్డి ఏ పార్టీని స్థాపించిండు? జై తెలంగాణ అనే ఒక పార్టీని ఏ ఇయర్లో స్థాపించిండు? 1997 అనే ఒక ఇయర్లో, 1997 సంవత్సరంలో ఇంద్రారెడ్డి ఏ పార్టీని స్థాపించిండు? జై తెలంగాణ అనే ఒక పార్టీని స్థాపించిండు. అతని ఫాలోవర్ ఎందులో మెంబర్గా ఉన్నాడు? ఎస్ విజయ ప్రశాంత్, అడ్వకేట్, తెలంగాణ ఐక్య వేదికలో మెంబర్గా ఉన్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా బి రాజవర్ధన్ రెడ్డి. ఇతను తెలంగాణ లాయర్స్ ఫోరం నుంచి రిప్రజెంట్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి? తెలంగాణ ఐక్య వేదికలో ఎక్కడి నుంచి రిప్రజెంట్ చేస్తున్నాడు ఇతను? తెలంగాణ లాయర్స్ ఫోరం నుంచి. దెన్ నెక్స్ట్ సి సతీష్ కుమార్. ఎవరండి? సి సతీష్ కుమార్. ఇతను కూడా ఒక తెలంగాణ ఉద్యమకారుడు. దెన్ నెక్స్ట్ భూపతి కృష్ణమూర్తి. ఇతను ఎక్కడి నుంచి, ఏ ఆర్గనైజేషన్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారంటే తెలంగాణ ఐక్య వేదికలో మనకు అందరికీ తెలుసు, తెలంగాణ ప్రజా సమితిని పునరుద్ధరించినటువంటి వ్యక్తి భూపతి కృష్ణమూర్తి. మరి భూపతి కృష్ణమూర్తికి ఉన్న టైటిల్ ఏంటి? ప్రతి క్లాస్లో చెప్తుంది. ఇప్పటికీ 3-4 టైమ్స్ మనకు డిస్కషన్ వచ్చింది. ఏంటండి? తెలంగాణ గాంధీ అనొకటి. అవునా కదా? తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తికి ఉన్నటువంటి టైటిల్. అదేవిధంగా దెన్ నెక్స్ట్ నాగారం అంజయ్య. ఇతను దళిత ఉద్యమాల్లో చాలా క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి దళిత్ మూమెంట్స్ నుంచి ఎవరు సార్? నాగారం అంజయ్య. ఇంకొకరు మురళీధర్ దేశపాండే, తెలంగాణ ముక్తి మోర్చా. అండ్ వన్ మోర్ పర్సన్ బెల్లయ్య నాయక్. ఇవన్నీ కూడా రాసుకోండి సార్, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కమిటీ స్టీరింగ్ కమిటీ అనేది. ఈ యొక్క పాయింట్స్ని నేమ్స్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో తెలంగాణ ఐక్య వేదిక స్టీరింగ్ కమిటీలో హూ ఈజ్ నాట్ పార్ట్ అంటాడు. 4 ఆప్షన్స్ ఇస్తాడు. నాట్ పార్ట్ అంటే ఎవరు సభ్యులు కాదు అని అంటాడు. అప్పుడు మరి పేరు మనకు గుర్తుకు లేనప్పుడు ఏం చేస్తాం? ఆన్సర్ రాంగ్ పెడతాం. ఆన్సర్ రాంగ్ పెడితే ఏమవుతుంది? 1 మార్క్ తోటి జాబ్ కూడా పోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో బెల్లయ్య నాయక్ ఇతను తెలంగాణ బహుజన పోరాట సమితి. ఏ సమితి అండి? తెలంగాణ బహుజన పోరాట సమితి. మరి తెలంగాణ బహుజన పోరాట సమితి నుంచి బెల్లయ్య నాయక్ యాక్టివిస్ట్గా ఉన్నటువంటి పరిస్థితి.